జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్ అన్నారు. ఆయన స్ఫూర్తి దేశానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం ఆయన పేరు పైన స్ఫూర్తిగా అవార్డు ఫంక్షన్లు చేయడం జరుగుతుందని, 3 సంవత్సరాల నుండి ఒక్కొక్క కళాకారులకు జ్యూరీ అవార్డు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గద్వాల చంద్రశేఖర్ గుడి రామరెడ్డికి 25,000 రూపాయల చెక్కుతో పాటు మెమోంటోను అందించడం జరిగిందని పేర్కొన్నారు. వెల్కమింగ్ 30th బ్యాచ్ చూడు బాస్ ఫోటో ఫోటో సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఒకసారి పెద్ద సార్ ఎవడు వాడాడు మొన్న రమేష్కి ఇచ్చిన ఎవరు మన మస్తిపూర్ సైబరాబాద్ కమిషనర్. అరే మొత్తం ఇంతలో పనికొచ్చేది ఇది ఒకటి చేసినావు భయ్యా. రోజు పెద్దలు సూదిని జైపాల్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మరియు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, వాటితో పాటు నిజం కాదేమో అనుకున్న తెలంగాణను సాధించిన మహనీయుడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నుంచి ఏకైక కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, అన్ని పక్షాలను ఒప్పించి తెలంగాణను సాధించిన మహనీయుడు శ్రీ జైపాల్ రెడ్డి గారి యొక్క 84వ జయంతి. గత 3 సంవత్సరాల నుంచి వారి జయంతి సందర్భంగా మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వారి జయంతి సందర్భంగా జైపాల్ రెడ్డి అంటేనే స్ఫూర్తి అందరి లోపల ఉండాలి. ఎందుకంటే వారు అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి ఉత్తమ పార్లమెంటేరియన్, ఏకదాటిగా 50 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహనీయుడు. వారి స్ఫూర్తి మేరకు గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా ఇద్దరికి, వర్ధంతి సందర్భంగా ఇద్దరికి స్ఫూర్తి పురస్కారాలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు పోతుల రామరెడ్డి గారు, రిటైర్డ్ లెక్చరరు, 86 ఏళ్ల వయసులో కూడా మన ధర్మాన్ని, మన యొక్క సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి యువతను ఉత్తేజపరిచి వారు భజనలు నేర్పిస్తారు. వాళ్ళని భజన రామరెడ్డి మరియు గుడి రామరెడ్డిగానే అందరూ సంబోధిస్తారు. వారికి జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారంతో పాటు 25,000 నగదును చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ చంద్రశేఖరరావు గారు, వీరు అన్నమాచార్య వంశస్థులు, గద్వాల వాసి, మహబూబ్ నగర్ పట్టణంలో సంగీత ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎందరినో తీర్చిదిద్దిండ్రు. వారిని కూడా ఇద్దరిని ఈరోజు ఆధ్యాత్మిక సంగీతానికి సంబంధించిన రంగానికి పెద్దలు మనోహర్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఇద్దరు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. మా జ్యూరీ మెంబర్స్ వారి సమక్షంలో ఇచ్చినాం. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే జైపాల్ రెడ్డి గారి అత్యంత క్లోజ్ ఫ్రెండు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ గారు, మరి జైపాల్ రెడ్డి గారి సహ విద్యార్థిగా ఉన్న పెద్దలు పురుషోత్తమన్న గారు ఇక్కడికి రావడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యావరణవేత్త వారి సమక్షంలో వారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగింది. పెద్దలు సూదిని రామరెడ్డి గారు, మాడుగుల జైపాల్ రెడ్డి గారి సోదరుడు అన్న సాయిరెడ్డి గారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ గారికి, మన ఉబేదుల్లా కొత్వాల్, సంజీవ్ గారికి, రాజేందర్ రెడ్డి గారికి, భాస్కర్రావు గారికి, అన్నిటికంటే ముఖ్యంగా జ్యూరీ చైర్మన్గా ఉన్న మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడికి కర్రీ పండుగ రోజు జనరల్గా మన దాంట్లో కర్రీ రోజు కాకైనా బయటికి వెళ్ళదంటారు. ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన జేపీఎన్సీ జైపాల్ రెడ్డి అభిమానులకు మరియు ఆ సన్మాన గ్రహీతల యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్తామని, కళాశాలను పటిష్టంగా నడుపుతామని, రాబోయే రోజుల్లో జిల్లా గర్వించే, రాష్ట్రం గర్వించే విధంగా ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేయుటకు మళ్ళొకసారి ఈరోజు కంకణం కట్టుకొని కార్యోన్ముఖులమై ముందుకు సాగుతామని మీ అందరి సమక్షంలో తెలియజేయుచున్నాం. థ్యాంక్ యూ.